ఈ దునియాలో అన్నిటికన్నా డబ్బు సంపాదించడం చాలా ఈజీ. అందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే, బాగా డబ్బు సంపాదించాలని అత్యాశ ఉన్నోడు వెతికి పట్టుకోవడమే. ఇప్పుడు నేను అలాంటి వాడిని కలవబోతున్నాను. మనీ మనీ ఈస్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ, ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. ఎలాగైనా సరే డబ్బును మనం సంపాదించాలి. డబ్బే డబ్బుని సంపాదిస్తుంది. 3 నెలల క్రితం కృష్ణపట్నం పోర్ట్ రోడ్లో పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి 3 రేర్ పీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ పోలీస్ రికార్డులో ఎంటర్ చేసింది 2. 3 పీస్ ఏమైంది? ఆ రోజు రైడ్ చేసిన పోలీసులు 3 జాబ్స్కి రిజైన్ చేసేశారు. ఒకడు సింగపూర్లో సెటిల్ అయ్యాడు, 2 దుబాయ్లో సెటిల్ అయ్యాడు విత్ ఫ్యామిలీ, 3 రూలింగ్ పార్టీకి ఫండ్ ఇచ్చి పార్టీలో జాయిన్ అయిపోయాడు. రేపు వచ్చే బై ఎలక్షన్లో ఎమ్మెల్యే కింద పోటీ చేసిన ఆశ్చర్యపోక్కలేదు. ఆ రోజు వాళ్ళు తప్పించింది 1 పీస్, కానీ దాన్ని నమ్మితే వాళ్ళకు వచ్చింది 15 కోట్లు. అలాంటి పీస్ ఇంకోటి ఉంటే ఉంది, అది మన చేతికి వస్తే. ఈ బిజినెస్ సంబంధించి అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు. నాకు పని తెలుసు, కానీ నాతో డబ్బు లేదు. మనం పెట్టాల్సింది 10 లక్షలే, కానీ మనకు వచ్చేది 15 కోట్లు. అక్షరాల 15 కోట్లు. చాలా రేర్ పీస్. దీని గురించి గతంలో నేను కూడా విన్నాను తమ్ముడు, కానీ నమ్మాలో వద్దో అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆలోచించి. ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మన నిర్ణయాలే మన జీవితం. ఓకే అయితే కాల్ చేయండి. సరే గోవిందా. రే సిగ్నల్. ఏంటి గురు? ఈ సెట్ ఇద్దరు డబ్బు ఉందని ఇన్ఫర్మేషన్ కరెక్టే కదరా గురు? సన్ డ్రాప్, గోల్డ్ డ్రాప్, శీతల్ డ్రాప్, ఆ బ్రాండ్ ఈ బ్రాండ్, ఏ బ్రాండ్ ఆయిల్ అయినా సరే ISMR కేసి మరి మార్కెట్లోకి తోసేస్తాడు. ఈ వడ్డీ ఆ వడ్డీ అని చెప్పి ప్రజల దగ్గర 5-6 లక్షలు నెలకు అదనంగా సంపాదిస్తాడు. వాడి దగ్గర డబ్బు లేకపోతే ఊర్లో ఎవరి దగ్గర ఉండదు గురు. అయినా పార్టీ వర్కౌట్ అవుతుంటావా? నేను చెప్పిందంతా విన్నా అక్కడ కళ్ళలో మెరుపు చూశాను రా. ఖచ్చితంగా కాల్ చేస్తాడు. సెట్టి. గురు వచ్చావు, చెప్పావు, వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నా. నువ్వు ఒక మాట అన్నావు, మన నిర్ణయాలే మన జీవితం అని. నిర్ణయం తీసేసుకున్నాను గోవిందా. నిన్నే నమ్మి దిగుతున్నా. తేడా అవ్వదు కదా? చాలా తేడా అయిపోద్ది. ఎంత తేడా అయిపోద్దంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లా మారిపోద్ది. మీ ఆయిల్ మిల్ ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోద్ది. సెట్ గారు డబ్బు రెడీనా? రేపేలు కొనేద్దాం. వైకుంఠ ఏకాదశి చాలా మంచి రోజు, పైగా కామధేను కాసులు ఇచ్చే రోజు. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది సెట్ గారు. లేట్ అయితే చేతులు మారిపోతుంది. ఆ మారే చేతులు మనమే కావాలి గోవిందా. రేపే వెళ్ళి కొనేద్దాం. నమస్కారం స్వామి. ఈయన పార్టీ. నమస్తే. 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 రండి, గురువుగారిని కలుద్దురు గాని. మూడేళ్లు కొండల్లో పడి వెతికితే దొరికింది. దీని బరువు ఎంత ఉంటుంది స్వామి? 4 కిలోలు. 4 కిలోలా? సూపర్ పీస్ సెట్ గారు. చాలా పవర్ఫుల్ పీస్. ఇక్కడే ఉండండి. ధ్యానంలో ఉన్నారు. ఇక్కడ నుండి ఎవరు మాట్లాడకూడదు. రండి రండి. ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు పీస్ చూద్దాం రండి. అలాగే. తొందరగా రండి సెట్ గారు, అసలు ఈ రోజు నా శోభనం. కంగ్రాట్స్ సెట్ గారు. ఇంకో 2 రోజుల్లో మీరు 15 కోట్లకు అధిపతి. మీ సింగరాయ్ కొండకి మీరే టాటా, మీరే బిర్లా. 20% కమిషన్ మాత్రం మర్చిపోకండి. ఊరుకో గోవిందా, ఆ కమిషన్ సంగతి నేను చూసుకుంటా కదా. ఆ స్వామీజీ ఏంటి ఎవరిని మాట్లాడొద్దన్నాడు? రండి.
ఈ పావుకి 200 భాషలు వచ్చు. అయ్యి మనం ఏం మాట్లాడినా దానికి అర్థమైపోద్ది. మనం దాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తామో తెలిసిందనుకోండి, ఆ బెంగలో బరువు తగ్గిపోద్ది. అవునా? దాని బరువు 4 కేజీలు ఉంటేనే దాని విలువ. అందుకే అది ఉండే మట్టిని కూడా తీసుకెళ్తాం. ఓహో. ఏమైంది శెట్టి గారు? ఈ క్షణం నుంచి నేను పుట్టి మోగోను అన్నమాట. చాలా పవర్ఫుల్ పీస్. మీరు వెళ్ళండి, మేము వచ్చేస్తాం. శెట్టి గారు, గొర్రె పేగుల్ని ముక్కలుగా చేసి కొబ్బరి చిప్పులు వేసి పెట్టండి. కోడిగుట్లో తెల్లసోన ఉంటది కదా, అదంటే చాలా ఇష్టం. కప్పలు ఏమైనా దొరికితే పట్టుకుని వేయండి శెట్టి గారు. విటమిన్లు ఎక్కువ, ఇంకేం పెట్టకండి, ఫుడ్ పాయిజన్ అయిపోద్ది. ఏం సార్ మూటలో? నా ఫోన్ సార్. ముందు మీరు దిగండి, ముందు మీరు దిగండి. ముహూర్తం పెట్టుకొని వస్తే అలా నొక్కేస్తారా? ముందు మీరు దిగండి. అలా నొక్కేసారంటండి. సెల్ అనుకున్న తమ్ముడు. సెల్ ఎక్కడైనా సెంటర్ లో ఉంటదండి. ఏమనుకుంటారు నోరు నొక్కుతున్నారు. తమ్ముడు గట్టిగా మాట్లాడితే బరువు తగ్గిపోయి జబ్బు ఉందే నాకు. మాట్లాడితే బరువు తగ్గి రోగం కూడా ఉంటదా? నాకుంది కదా. పద. అంతేలేండి, అంతేలే. ఒక నిమిషం, ఫోన్ ఏదో వచ్చింది, నువ్వు పద, నేను వస్తాను. రోగం ఉంటేనే ఉన్నాడేంటి? హలో, ఆయిల్ మిల్ల శెట్టి గారేనా? అవును, మేము మధురై నుంచి మాట్లాడుతున్నాము. డబుల్ ఇంజన్ డబుల్ మూవ్మెంట్ మీ చేతికి వచ్చిందంట. డబుల్ ఇంజన్ డబుల్ మూవ్మెంట్. పాంపుని కన్నప్పుడు పార్టీ చెప్పలేదా? చెప్పారు. మన దగ్గర 20 కోట్ల పార్టీ ఉంది. 20 కోట్ల? మీరు ఎవరికి ఇవ్వలేదు కదా. బరువు ఎంత ఉండాది? 4 కిలోలు. 4 కిలోలు సెమ్మ పీసు. మేము 2 దినములో వస్తాము, మీరు ఎవరికి ఇవ్వకండి. ఓకే 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 ఓకే. హలో హలో హలో, ఇంతకు మీరు ఎవరు? హలో 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 హలో. ఈ గోవింద్ ఇంకా రాలేదేంటి? ఆపండి ఆపండి ఆపండి. ఏమైంది శెట్టి గారు? నువ్వు రా తమ్ముడు, రా. నువ్వు రా ఇటు, నేను చెప్తాగా. ఏమైంది శెట్టి గారు? నాకు ఇప్పుడే మధురై నుంచి ఓ పార్టీ ఫోన్ చేశాడు. ఈ పీసు మన దగ్గర ఉందని వాళ్ళకి ఎలా తెలుసు? అదృష్టరేఖ అందరికి అరచేతిలో ఉంటే భూమధ్య రేఖలా మీ బొడ్డు చుట్టూ ఉన్నట్టుంది శెట్టి గారు. అది ఉందలే తమ్ముడు. నువ్వు చెప్పిన పార్టీ 15 కోట్లు ఇస్తా ఉంటున్నారు, ఆ మధురై పార్టీ 20 కోట్లు ఇస్తా ఉంటున్నారు. వాళ్ళకి ఇచ్చేస్తా పోలే? నిజాయితీ ఉండాలి శెట్టి గారు. ఆల్రెడీ మాట ఇచ్చేసాం కదా. మూటలు వస్తున్నప్పుడు మాటలతో పనే ఉంది. ఈ పార్టీ ఎవరో నాకు తెలీదు. నేను చెప్పిన పార్టీ అయితే నా కమిషన్ నాకు కరెక్ట్గా వస్తుంది. తమ్ముడు, నీ కమిషన్ కూడా నేను చూసుకుంటా కదా. సరే శెట్టి గారు, పీస్ మీది, మీ ఇష్టం. ఇంత డబ్బు పెట్టుకుంటున్నారు కదా, ఇంతకీ అది ఏం చేస్తుంది? గుప్త నిధులకు దారి చూపిస్తుంది. అలాగైతే ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. పద పద. తమ్ముడు, ఎంతైనా పావుని ఇంట్లో పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉందయ్యా. సార్, మాటకి పాము అనకండి సార్. బయట తెలిస్తే ప్రాబ్లం అయిపోద్ది. పోలీసులు తెలిస్తే బొక్కలతో వస్తారు తెలుసా? మరి ఎలా? కావాలంటే ఓ పేరు పెట్టుకుందాం. ఆ పేరేదో నువ్వే పెట్టుకోయిందా? ఇంత పవర్ఫుల్ పీస్ కాబట్టి బ్రూస్లీ అని పెట్టుకుందామా? అయ్యి బ్రూస్లీ సూపర్గా ఉందయ్యా. పర్ఫెక్ట్ గురు. ఓకే శెట్టి గారు. ఏ తమ్ముడు, ఓకేనా? ఇదిగో, మా ఇంటికి నాన్ వెజ్ గెస్ట్ వచ్చాడు. మంచి గొర్రెపేగలు ఉంటాయి చూడు, పొడుగ్గా ఉండాలి, ముక్కలు ముక్కలుగా కొట్టేవు. శెట్టి గారు, తిన్నారా? ఇప్పుడే తృప్తిగా తినొచ్చా. తిన్నారా అని అడిగింది మిమ్మల్ని కాదు, బ్రూస్లీ తిన్నారా అని. తిన్నారు. ఇప్పుడే బ్రూస్లీకి తినిపించి వచ్చాను. జాగ్రత్తగా చూసుకోండి. మీరేనా? ఏంటి, రేపు 10ంటికి వస్తున్నారా? మీకోసమే వెయిటింగ్. ఎక్కడికి వెళ్ళండి, ఇంటికాడే ఉంటాను. రండి రండి. ఈ టెన్షన్ శెట్టి గారు, పార్టీ వస్తుందంటారా? అది నమ్మే కదా గోవిందా, బ్యాగ్ వేసుకొచ్చేసావు. మాట మీద నిలబడ్డాడు గోవిందా. రండి గోవిందా. గోవిందా కాదు, నా పేరు గురు. ఫోన్లో మాట్లాడింది నేనే. నా పేరు ధనశెట్టి. రొమ్మ నండ్రి. ఇవరు తంగదొరే మధురై పార్టీ. నమస్తే. తమిళ గోవిందా, రండి రండి. గోవిందా, ఈ తమ్ముడుదా అంత పాంబు మ్యాటర్. ఓ అప్పుడియా?
థ్యాంక్ యూ రండి పాకలామా ఇదే మన ఇల్లుదా లక్ష్మికలు ఉట్టి పడుతుంది పనం అంగవై అది తీసుకురా అప్పా ஒன்னு 800 கிலோ இருக்கு. ఏమైంది 4 కిలోలు ఉన్నది నిజం. நீ சொல்றது ஒண்ணு செய்யறது ஒண்ணு. 2 கிலோ உள்ள பீஸா 4 கிலோ ஏமாத்திரியா? ఏం సేటు మీ మాటలు నమ్మి అంత దూరం నుంచి తీసుకొస్తే ఎలా చేశారేంటి? 4 కిలోలే ఉండేదయ్యా. కొనేటప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదా గోవిందా, చెప్పు. శెట్టి గారు దాని ముందేనా మాట్లాడారు మీరు? మాట్లాడటం అంటే అవును, మాట్లాడితే బరువు తగ్గిపోద్ది కదా. అవును, నేను అసలు మాట్లాడలేదయ్యా. మా పక్కింటి బంగారాజు గారి కూతురు పెద్ద మనిషి అయితేను మైకెట్టాడు. దాని సౌండ్కి ఏమైనా బరువు తగ్గిందేమో. நிறுத்துங்க. ஃப்ளைட்ல கொண்டு வர முடியல. 2 செக் போஸ்ட் தாண்டி இந்த 20 கோடி ரூபாய் கொண்டு வரதுக்கு எவ்வளவு கஷ்டப்பட்டு தெரியுமா? అర్థమైందా? తర్జుమా చేయమంటావా? గోవిందా గుమ్మంలోకి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. ஒழுங்கா தெரியாம கூட்டு வந்தா அப்படிதான் நடக்கும். உருப்படியா ஒரு வேலையை செய்யுங்க. ஏன் இப்படி பண்ணிட்டு இருக்கீங்க? ఏం శెట్టి గారు ఎలా చేశారు? మొత్తం అప్సెట్ చేశారు. నేనేం చేశాను గోవిందా? ఇదిగో గోవిందం, ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వారంలో 4 కిలోలు పెరిగితే ఎక్స్ట్రా 10 లక్షలు ఇస్తానన్నాడు. తర్వాత మీ ఇష్టం. పరువు తీశారు కదా. ఎలావా గోవిందా, ఆడు పరువు సంగతి మనకెందుకు కానీ బరువు పెంచే మార్గం చెప్పు. ఇంకో 5 లక్షలు మీకు కావాలనుకుంటే బరువు పెంచవచ్చు. 5 లక్షలా? అవతల 20 కోట్ల శెట్టి గారు. సరే సరే, ఇంతకీ బ్రూస్లీ బరువు పెంచడం ఎలా? అందుకోసం స్పెషల్ డాక్టర్ హైదరాబాద్ లో ఉన్నారు. డాక్టర్ అనసూయ, స్నేకాలజీ స్పెషలిస్ట్. సెక్సాలజిస్టా? లండన్ లో FRCS చేసింది. అంటే జూలో పాముల డాక్టర్. ఓ పాముల డాక్టరా? ఇదిగో ఆలస్యం చేయకుండా వెంటనే పిలిపించాయి. దీని మోగ భాష ఏంటో. ఏంటి అడుగుతుంది? పేషెంట్ పేరెంట్ అని అడుగుతుంది. ఓ బ్రూస్లీ. బ్రూస్లీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, టాక్సిక్ అంతే. ఈ మెడిసిన్స్ ఫుడ్తో పాటు ఇవ్వండి, 1 వీక్లో రికవర్ అయిపోతుంది. అంటే 1 వీక్లో బ్రూస్లీ 4 కిలోలు పెరుగుతాడు కదా? యా ష్యూర్. ఇదిగోమ్మా. ఒసే భ్రమరాంబ, చెప్పవే. మీ ఇంటికి ఎవరెవరో వస్తున్నారే. ఇప్పుడు కూడా మీ బాల్కనీలో మీ ఆయన ఎవరితోనూ తెగ కులుకుతూ మాట్లాడుతున్నాడే, కొంచెం చూసుకోవే. చెప్పరా ప్రవీణ్. నాన్న, మేము ఊరు నుండి వచ్చేసాం. మన ఇంట్లో పాము దూరింది. పావా? దాన్ని చంపడానికి అమ్మ కర్ర కోసం వెతుకుతుంది. తొందర రా నాన్న, కొట్టి చంపేద్దాం. మీ అమ్మని కలిసే బాబు, నేను వచ్చేస్తానా. అది నా బ్రూస్లీరా. అమ్మో, నా 20 కోట్లు. మీకేం తెలుసా దరిద్రులారా? 20 కోట్లు. ఈ సెట్ ఏంట్రా ఇలా పరిగెడుతున్నాడు? వీడి దగ్గర వడ్డీ తీసుకున్నాడు ఎవడో బాధ్యత అనేసి ఉంటాడు. జరుగు, జరగండి రా. పంప ముందేంట్రా ఇకు. జరుగు 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 జరుగు. యాండి, నేను ఇంటికి వచ్చేసరికి మన ఇంట్లో పెద్ద పాము దూరిందండి. నేనే కొట్టి పడేసా. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఘనకారం చేసావు కదా. నా బ్రూస్లీని కొట్టేసావు కదా. నా బ్రూస్లీని కొట్టావు కదా. మాట్లాడుకో. మా చెట్టు గారి ఇంట్లో పాము దూరిందండి. అయ్యో పావండి, పావండి. పావేంట్రా దరిద్రుడు. బయటికి పోరా, బయటికి పో. బయటికి ఏమైంది మీకు? నేను లేని చూసి మీకు ఎవరో చేతపడి చేశారా? చేతపడి అంటే చేతపడి అసలు చెప్ప పెట్టకుండా ఎవరు మేనడా? నేను మొత్తం నాశనం చేసావు కదా. కూర్చో అక్కడ, మాట్లాడుకో. నువ్వు పక్క జరుగు. ఏమైందమ్మా నాన్నకి? చెప్పండి శెట్టి గారు. తమ్ముడు, ఘోరం జరిగిపోయింది. ఏమైంది శెట్టి గారు? విషయం తెలియక మా ఆవిడ బ్రూస్లీని కొట్టేసింది. ఏంటి? బ్రూస్లీని కొట్టేసిందా? అవును తమ్ముడు, గిలగల్లాడిపోతున్నాడు. నువ్వు వెంటనేరా. మీరేం కంగారు పడకండి శెట్టి గారు. మన డాక్టర్ ముందు కదా, మీరు పని చేయండి. మన స్వామీజీ ఇచ్చిన మట్టితో దెబ్బ తగిలిన చోట గుడ్డ కట్టేయండి. అలాగే ఇంకో 2 లక్షలు రెడీ చేసుకోండి. డబ్బు రెడీ తమ్ముడు, నువ్వు వెంటనేరా. సరే, వస్తున్నాం. 20 కోట్లే అన్యాయంగా బ్రూస్లీని కొట్టేసావు కదే. అయ్యో, ఏమైందండి మీకు?
పాముని పట్టుకుని బ్రూస్లీ అంటారేంటండి? పాము కాదే, బ్రూస్లీ. మదురైలో బ్రూస్లీ నమ్మితే 20 కోట్లు. 20 కోట్లు. బ్రూస్లీ విలువ తెలియక కొట్టేశానే. అయ్యో అయ్యో. ఏడు, నువ్వు చేసిన దానికి ఇంకా ఏడవే. బాగా ఇద్దరికైనా మెంటల కింద నువ్వు బయటికి పోరా. పాముకు చెవులు ఉండవు, దానికి 200 భాషలు వచ్చా. గోవిందా గోవిందా అంటూ నీకేవాడు గోవింద నామాలు పెట్టాడు. అన్ని నీకే తెలుసురా. వెళ్ళు, బయటికి వెళ్ళు. చూపిస్తా చూడు. ఇదిగో నాన్న చూపిస్తా. దీని పేరు రెడ్ శాంబ్రో. మామూలు మట్టి జాతి పాము. ఏదేదో చెప్పి నిన్ను మోసం చేశారు. ఈ మధ్య ఇలాగే చాలా మంది మోసపోయారు. ఇది కూడా తెలీదా నీకు? చెప్పండి శెట్టి గారు. పాముకి చెవులు ఉండవు కదా, దానికి 200 భాషలు ఎలా వచ్చాను నా కొడుకు అడుగుతున్నాడు. చిన్నపిల్లడు శెట్టి గారు, వాడికి ఏం తెలుసు చెప్పండి. మీరు డబ్బు రెడీ చేసుకోండి, మేము వచ్చేస్తున్నాం. సరే సరే, మీరు రండి. సిగ్నల్ గురు, బండి యూటర్న్ తీసుకురా. ఏమైంది గురు? శెట్టి గొంతులో మునుపటి ఆశ లేదు, అనుమానం ఉంది. డబుల్ ఇంజన్ డబుల్ మూమెంట్ మీ చేతికి వచ్చిందంట. ఇరగదీసాం అనసూయ. నల్ల పనిగా సెందిల్ అట్ ద టైం యదావదు పరులు 100 కూపుడు. నువ్వు సూపర్ హ్యా చూసేసి